రాజకీయ ప్రత్యర్థులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా లోకేష్ గారు నిన్న ట్వీట్ చేశారు. వైఎస్ విజయమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే బయట ఒక చర్చ జరుగుతుంది. ఏంటి లోకేష్ గారు ఈ రకంగా ట్వీట్ చేయడం వల్ల ఏంటి అసలు ఏం జరుగుతుందన్నది ఒక చర్చ అయితే జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? మీకు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. తెలుగుదేశం పార్టీ రాజకీయ పరంగా ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తుంది. ఏనాడు కూడా మీరు చూశారు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన సొంత మిత్రుడని మీరు అనేక ఫోటోలు చూసుంటారు. అనేక సందర్భాల్లో వేడుకల్లో పాల్గొన్నారు. ఆప్యాయత మనసు ఈ వేరే, రాజకీయం వేరే. రాజకీయం అనేది ఆ ఎన్నికల టైంలోనే మరి ఏర్పరచుకునేటువంటి ఆ పరిస్థితులు. కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడిగా లోకేష్ గారు అన్నది కరెక్ట్. ఎందుకంటే విజయమ్మ గారు ఆమె ఒక ఆడపడుచుగా ఆమెని ఒక మంచి పద్ధతుల్లో ఆయన చూస్తున్నటువంటి మనసు, మరి మంచి మనసుతో ఇవాళ లోకేష్ గారు మనసు మీ అందరికీ తెలుసు. అందరితో కూడా ఎంత అన్యోన్యంగా మరి ఆప్యాయతగా ఉంటున్నారు. అదే రీతిలో ఆ కుటుంబాన్ని కూడా మరి ఆ రకంగా ప్రేమగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంతేగాని దీంట్లో రాజకీయాలు ఇటువంటి వాళ్ళు ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళ మనస్సు, వాళ్ళ బుద్ధి అదే కోణంలో చూస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మనుషులు కానీ నాయకులు కానీ ఎక్కడా కూడా ఎటువంటి లోపల వాళ్ళకు ఉన్నటువంటి వికృతమైన ఆలోచనలు ఎవరికి ఉండవు. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు ఒక పక్క రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ లోకేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని హింసిస్తున్నారన్నారు. మరోపక్క విజయమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దానికి ఏమన్నా? అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా తీస్తే ఒకడు ఉండేవాడు కాదు. ఇక్కడ మొత్తం లోపల ఉండేవాళ్ళు చీల్చి చెండాడేవాళ్ళు. కానీ చంద్రబాబు గారు మీరు మొదటి నుంచి చూసుకోండి, కావాలంటే కార్యకర్తలతో ఎప్పటికప్పుడు చెబుతాడు, మనం క్రమశిక్షణగా ఉండాలి. ఎవరు ఎట్టున్నా కూడా ఇది సమాజం. ఒక కుటుంబానికి నష్టం జరిగినా కూడా ఆ కుటుంబం వీధిన పడుద్ది. ఒక్క ప్రాణం కూడా ఎక్కడా పోకూడదు అనేటటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళ తత్వం మీ అందరికీ తెలిసిందే, పీకలకు వచ్చే తత్వం. అందుకని వీళ్ళ తత్వానికి వీళ్ళ మనసుకి వాళ్ళ మనసులకి సంబంధమే ఉండదు. ఇవాళ వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూడా జగన్ బాటని నడుస్తున్నారు కాబట్టి అది పాతాళంలోకి ఇవాళ చేజారు.